శీర్షిక ప్రకాశమయీ దేవి చీకటిని జయించిన గాథ. ప్రారంభం. ఒకానొక కాలంలో లోకాలన్నింటినీ చీకటి కమ్మేసింది. మానవులు, జంతువులు, చెట్లు అన్నీ నిరాశలో మునిగిపోయాయి. సూర్యుడు కూడా కాంతిని కోల్పోయాడు. అప్పుడు దేవతలు పరమపదంలో సమావేశమై ఈ చీకటిని తొలగించడానికి ఎవరు అవతరించాలి అని ఆలోచించారు. దేవతల సమావేశం. ఇంద్రుడు అన్నాడు, ఈ చీకటి సాధారణం కాదు, ఇది అసురుల శాపం. అగ్నిదేవుడు అన్నాడు, ప్రకాశమే శక్తి, ప్రకాశమే ఆయుధం కావాలి. సరస్వతి దేవి చెప్పింది, జ్ఞానమే వెలుగు, కాని అది ఒక్కడే సరిపోదు, శక్తి కూడా కావాలి. అలా దేవతల శక్తులు కలిసిపోయి ప్రకాశమయీ దేవి అనే దివ్యరూపం ప్రత్యక్షమైంది. దేవి అవతరణం. ఆమె కన్నులు సూర్యకిరణాల్లా ప్రకాశించాయి. ఆమె చేతుల్లో చక్రం, ఖడ్గం, దీపం, కమలం మెరిశాయి. ఆమె ప్రతి అడుగు వేశాక భూమిపై వెలుగు వ్యాపించింది. ఆమె స్వరమే ఇలా వినిపించింది, నేను ప్రకాశమయీ. నా ధర్మం చీకటిని తొలగించడం, న్యాయాన్ని స్థాపించడం. గ్రామస్తుల వేదన. భూమిపై ఒక చిన్న గ్రామంలో ప్రజలు ఏడుస్తున్నారు. సూర్యుడు లేడు, పంటలు ఎండిపోయాయి, జీవితం ఆగిపోతోంది. అప్పుడు ఒక చిన్న అమ్మాయి కన్నీళ్లతో ప్రార్థించింది, ఓ దేవి, మాకు వెలుగు చూపించు, మాకు జీవితం ఇవ్వు. ఆ చిన్నారి ప్రార్థన ప్రకాశమయీ దేవి చెవుల్లో పడింది. అసురుని ప్రవేశం. చీకటిని వ్యాపింపజేసిన అసురుడు తమసురుడు. అతను అన్నాడు, నేనే చీకటి స్వరూపం, ఎవ్వరు నన్ను జయించలేరు. అతని ప్రతి అడుగు వేశాక వెలుగు అదృశ్యమవుతోంది. ఆకాశం నల్లగా మారింది. పక్షులు భయంతో ఎగరలేకపోయాయి. దేవి అసురుని సంభాషణ. దేవి అన్నది, తమసురుడా, నీ చీకటి శక్తి తాత్కాలికం, ప్రకాశం ఎప్పటికీ శాశ్వతం. తమసురుడు నవ్వుతూ, హాహాహా, ఈ లోకాన్ని శాశ్వత చీకటిలో ముంచుతాను. దేవి యుద్ధం. తమసురుడు చీకటి మేఘాలుగా మారి దేవిపై దాడి చేశాడు. కానీ దేవి దీపాన్ని ఎత్తగానే ఆ మేఘాలన్నీ కరిగిపోయాయి. తమసురుడు అగ్నిజ్వాలలుగా దూసుకొచ్చాడు. దేవి తన చక్రాన్ని విసరగానే ఆ జ్వాలలన్నీ చల్లారిపోయాయి. తమసురుడు నల్ల కొండలుగా మారి వెలుగును ఆపేశాడు. దేవి తన ఖడ్గాన్ని విరజిమ్మగా ఆ కొండలు ముక్కలయ్యాయి. చివరగా తమసురుడు దారి దొరకని గుహగా మారాడు. దేవి తన కన్నుల వెలుగుతో ఆ గుహను వెలిగించింది. చీకటి పూర్తిగా నశించింది. వెలుగుతో భూమి పునర్జన్మ. వెలుగు తిరిగి భూమిపై విరాజిల్లింది. పంటలు పచ్చగా పెరిగాయి, నదులు ప్రవహించాయి. గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఆ చిన్నారి చేతిలో బంగారు దీపం ప్రత్యక్షమై అది శాశ్వత వెలుగుగా మారింది. ముగింపు. ప్రకాశమయీ దేవి అన్నది, ప్రకాశం ఎప్పటికీ చీకటిని జయిస్తుంది, ధర్మం ఎప్పటికీ అధర్మాన్ని జయిస్తుంది, జ్ఞానం ఎప్పటికీ అజ్ఞానాన్ని జయిస్తుంది. అలా దేవి మళ్లీ పరమపదానికి చేరింది. కాని ఆమె వెలుగు భూమిపై శాశ్వతంగా నిలిచిపోయింది.